ఎవడో ఒకడు వాగుతుంటాడు సెక్యులర్ కుక్క, నా సెల్లో కొట్టని కుక్క అని. పార్టీ కుక్క, సెక్యులర్ కుక్క, కులం కుక్క, బోర్డు కుక్కలు ఉంటాయి. మీరెవరు కూడా పార్టీ కుక్కలాగా ఉండద్దు, కులం కుక్కలాగా ఉండద్దు, సెక్యులర్ కుక్కలా అస్సలు ఉండద్దు. ఎందుకని? భారత్ సెక్యులర్ కంట్రీ, బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. జస్ట్ ఇమాజిన్, ఇఫ్ హిందూస్ ఆర్ మైనారిటీ, కెన్ యూ షో దిస్ కంట్రీ యాజ్ ఎ సెక్యులర్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎవరిది క్వశ్చన్? రాధమోహన్ దాస్ కాదు. ఈ క్వశ్చన్ కేకే మహమ్మద్ గారిది, ఆర్కియాలజిస్ట్ హూ వర్క్డ్ ఫర్ అయోధ్య. అర్థమవుతుందా? భారత్ సెక్యులర్ గా ఉండడానికి కారణం హిందువులు మెజార్టీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మైనార్టీ అయిన తర్వాత సెక్యులరిజం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, రాజ్యాంగం కూడా ఉండదు. అర్థమైందా? హిందువులుగా మెజార్టీగా ఉంటేనే రాజ్యాంగం. పాత బస్తీలో ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా? పాకిస్తాన్ లో నడుస్తుందా? ఎన్ని చోట్ల ముత్యాలమ్మ గుండెల మీద తన్నిన వాడి మీద రాజ్యాంగం పనిచేసిందా? కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్ కి ఎరిగిన పోరంబోకి ఎదవ మీద రాజ్యాంగం పనిచేసిందా? ఎక్కడ పడితే అక్కడ మన హిందూ దేవి దేవతల్ని కూలగొడుతూ హిందూ దేవాలయాన్ని కూలగొట్టే ఎదవల మీద రాజ్యాంగం పనిచేసిందా? దేవాలయాల దగ్గర ఆ దేవుణ్ణి నమ్మనివాడు, ఆ దేవుణ్ణి విమర్శించేవాడు వేలంపాటి పాడుకోవచ్చా?